మీరు మన వలన ఏదన్నా ప్రపంచానికి మేలు జరిగిందయ్యా అంటే అది మనం మంచిగా అనుకోవాలి. అలాగే మన దగ్గర ఉన్నటువంటి విద్య 10 మందికి ఉపయోగపడినప్పుడు అది ఎంతవరకు ఎంత విద్యున్నా అది ఉపయోగం కానట్టే. 10 మందికి ఉపయోగపడిన విద్య దేనికండి? నీ దగ్గర ఏదో మంచి విషయమే ఉంది. అది 10 మందికి నువ్వు ధార పోసుకుంటూ చెబుతా వెళ్ళు. అది ఇంకా విద్య పెంపొందించుతుంది తప్ప అది ఇంకా తరిగిపోయేది కాదు. అలాగే మన ఈ యొక్క పెద్దలు చెప్పేదేమిటి అంటే సంప్రదాయంలో పెట్టి పుట్టారండి అంటారు. వాళ్ళకేందండి పెట్టి పుట్టారు మహానుభావులు మహారాజులు వాళ్ళు అంటారు చూసారా? పెట్టి పుట్టారనేది దేనికి అంటారంటే గత జన్మలో పెట్టి ఈ జన్మలో పుట్టాడు కనుక గత జన్మలో పెట్టినటువంటి పుణ్యమే ఈ జన్మలో వాళ్ళకి ధనవంతులుగా ఆశీర్వదించారు మహానుభావుడు భగవంతుడు. కాబట్టి పెట్టి పుట్టడం అంటే గత జన్మలో ఎవరికో పెట్టినటువంటి పుణ్యం ఈ జన్మలో లభించిందనమాట వాళ్ళకి. వాళ్ళు ఐశ్వర్యవంతులుగా నిలబెట్టారు. మనం చేసుకున్నదే మనకి. కాబట్టి ఎంతటి మహానుభావులు. కానీ నా దగ్గర ఇంత విద్యుంది మహానుభావ గణపతి, ఇంత విద్యుంది, సముద్రాన్ని అవపోసన పట్టినటువంటి శక్తి నాకుంది. బ్రహ్మాండంలో ఎంతమంది ఉన్నా లలితా సహస్రనామాన్ని మొట్టమొదటి చెప్పింది నాకే అనే విలువ కూడా ఉంది నాకు. ఎందుకంటే ఇప్పుడు లలితా సహస్రనామం చదివిన వాళ్ళందరూ కూడా ఎవరెవరో ఋషుల పేరు చెప్పుకోరు, అగస్త్య మహాముని చెప్పారు అనుకుంటారు. వాళ్ళందరికీ కూడా ఇంతటి విద్య ఉంది, ఇంతటి మహాశక్తి సంపన్నున్నాయి అంటారు. పైగా నా భార్య నాకంటే కూడా మహా జ్ఞానంలో పై స్థాయికి ఎదిగి ఈ లలితా సహస్రనామాల్లోనే ఆవిడ పేరు సంపాదించుకుంది. లోపాముద్రాచితాయ నమో నమః అనేటువంటి పేరుతో. ఇంతటి జ్ఞానం ఉంది, ఇంతటి శక్తి ఉంది, ఇంతటి వైభోగం ఉండి ఈ ప్రాంతపు ప్రజలందరూ కూడా నీరు లేక అవస్థపడుతుంటే నాకెందుకు తెలియలేదు, నేనెందుకు పట్టించుకోవట్లేదు? విద్యావంతుడు అయినటువంటి వాడు ఇదేనా ప్రవర్తించే విధానం? నాకెందుకు ఆలోచన రాలేదబ్బా? ఇంతకాలం పాటు వీళ్ళు పెట్టినటువంటి ఈ ఈ పళ్ళు ఫలాలన్నీ నేను స్వీకరించానా? కానీ వీళ్ళకి సహాయం చేద్దామని ఆలోచన నాకు రాలేదు. చూసారా? పరోపకారం చేయాలని చెప్పి నాకు ఎందుకు ఆలోచన రాలేదు, నాకెందుకు మతి భ్రమించినట్టుగా నేను ప్రవర్తించాను అని చెప్పి ఇలా 2 చేతులు మోదుకుని ఎందుకు ఆలోచన రాలేదు, ఎందుకు నాకు మంచి ఆలోచన రాలేదు, ఎందుకు రాలేదు అని చెప్పి ఇలా మోదుకున్నారన్నమాట అగస్త్య మహాముని. అలా మోదుకునేసరికి గణపతి ఆయనని అడ్డగించి, ఏం లేదయ్యా, ప్రతి మనిషికి కూడా అమ్మవారు చెప్పినట్టే చెడు ఆలోచనలు మనసులోనే ప్రబలుకుతే దైవగారి సముజ్జత కదా. చెడు ఆలోచనలు పైకి వస్తాయంటే మంచి ఆలోచనలు పైకి వస్తాయి. కానీ మంచి ఆలోచనలు తక్కువగా వస్తాయి, చెడు ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. నీలో ఇటువంటి ఆలోచన రాకపోవడానికి గల కారణం కూడా ఈ యొక్క ప్రభావమే, ఈ చెడు ఆలోచన ప్రభావమే. కనుక ఇక నుంచి నాకు వచ్చి నీ వంటి మహానుభావుడే నా ముందు ఇలా మోదుకున్నాడు కనుక ఎవరైనా సరే నా ఎదురుకుండా నిలబడి నా ఎదురు 2 చేతులు ఇలా ముడుచుకుని ఇలా మోదుకున్నాడంటే అతనికి వచ్చేటటువంటి సమస్త రకాల ఉపద్రవాలని కూడా నేను దూరం చేసి మంచి ఆలోచనల్ని పెంపొందింపజేసి చెడు ఆలోచనలు దూరం చేస్తాను అనేటువంటి లక్షణాన్ని, అనేటువంటి ఆశీర్వాదాన్ని గణపతి ఆ అగస్త్య మహామునికి ఇచ్చినటువంటి వృత్తాంతం అన్నమాట. అంతటి మహాశక్తి సంపన్నులు అగస్త్య మహాముని. ఆ యొక్క అగస్త్య మహాముని ద్వారానే మనకి ఈ లలితా సహస్రనామం అనేటువంటిది ప్రపంచం మొత్తానికి అందజేయబడింది. కాబట్టి వాళ్ళ రోజున నామం అమ్మవారు మనకు అందించినటువంటి నామం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరే చిదగ్నికుండ సంభూత దైవకార్య సముద్యత ఉజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాధ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండమండల చంపక అశోక పున్నాగ సౌగంధికల సత్కచ కురువిందమణిస్త్రేణి కనత్కోటీరమండితాయ నమో నమః. ఇవాళ రామం కురువిందమణిస్త్రేణి కనత్కోటీరమండితాయ నమో నమః. అమ్మవారు తన శిరస్సు మీద కురువిందమునులతో పొదగబడినటువంటి ఒక గొప్ప మహా బంగారపు కిరీటం ధరించినది ఈ యొక్క మంత్రం అంతరార్థం. కురువిందమునులతో కూడినటువంటి బంగారపు కిరీటాన్ని అమ్మవారే తన శిరస్సు మీద ధరించిదట. అందుకే మనకి చూడండి, ఈ తలపాగా పెట్టుకోవడము, ఈ శిరస్త్రాణం పెట్టుకోవడం చాలామందికి అలవాటుగానే ఉంటుందన్నమాట. ప్రభుత్వం వారు కూడా ఎక్కడ పడితే అక్కడ హెల్మెట్ ధరించండి
అంటా ఉంటారు చూసారా, హెల్మెట్ ధరించండి మీ ప్రాణాలను కాపాడుకోండి అని చెప్తారు ఉంటారు. మనం ధరించేటటువంటి ఈ యొక్క హెల్మెట్ లాంటిది ఏమైందో అది మనకు రక్షణ కోసం అన్నమాట. కానీ ప్రభుత్వం వారు ఎంత చెప్పినా సరే హెల్మెట్ ధరించడం మనకి సాధ్యపడదు కాబట్టి అదొకటి. ప్రత్యేకించి మరి అమ్మవారు కూడా పెట్టుకున్నది దేనికండి? అమ్మవారు కూడా తన తలని రక్షించుకోవడం కోసమేనా? ఎవరన్నా యుద్ధంలో బాణాలు వేస్తే ఆ తలకి ఎటువంటి ఆపద రాకుండా ఉండడం కోసమేనా? మరి ఎందుకు అమ్మవారు ధరించారు? మీరు కొన్ని రాష్ట్రాలు ఉత్తర భారతదేశంలో వెళ్తే అక్కడ తలపాగా కట్టుకోకుండా ఏ వ్యక్తి కూడా మనం కనబడరు. ఈ సిక్కులు అనేటువంటి వాళ్ళు ఎక్కడ కూడా తలపాగా ధరించకుండా ఉండరు వాళ్ళు. అది ఒక సంప్రదాయం. పోలీసు వారు కూడా కొన్ని రకాలైనటువంటి టోపీలు లాంటివి ధరిస్తూ ఉంటారు. అదొక సంప్రదాయం. మరి అమ్మవారు కూడా ఎందుకైనా పెట్టుకుని తన తలకి రక్షణ కోసమా, లేదా ఇంత గొప్ప కిరీటం నా కురువిందమనులతో కూడినటువంటి కిరీటం నా తల మీద ఉన్నది అని చెప్పడానికి దాని ద్వారా మనకి ఏదైనా సంకేతాన్ని ఇస్తున్నారు అమ్మవారు. ఎందుకు ఇస్తున్నారంటే కిరీటం మనం పెట్టుకునేటువంటి కిరీటంగా మనం పెట్టుకునేటువంటి తలకి రక్షణ లాంటిది ఏమిటి, హెల్మెట్ లాంటిది ఏమిటి ఉంటుందో అది మన రక్షణ కోసం అన్నమాట. కిరీటము ధరించాడు అంటే అంతరార్థం ఏమిటయ్యా అంటే నీ యందు సార్వభౌమాధికారాన్ని ఆయన కలిగి ఉన్నాడు అంటే అది మన మీద అధికారాన్ని చూపించేటటువంటి లక్షణం ఆయనకు ఉంటుందన్నమాట. మనకు ఒక మన యజమాని ఉన్నారండి, మహా యజమానురాలు. ఆయన మనకు ఉద్యోగం ఇచ్చారు. ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఆయన ముందే పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసులు అయితే ఒక సంతకం పెట్టించుకుంటారన్నమాట. దాని కింద కన్నపడి కడమని అక్షరాల్లో ఏ పరిస్థితుల కారణం చేతనైనా సరే ఈ యొక్క ఉద్యోగం మీకు కారణం చెప్పకుండా ఉద్యోగాన్ని తీసివేసే అధికారం కూడా ఆయనకు ఉంటుందన్నమాట. ఎందుకు ఉంటుందయ్యా అంటే ఒక బ్యాంకులో పని చేసే అధికారే ఉన్నారు. ఆయన ప్రతి నిత్యము కూడా కొన్ని లక్షల రూపాయలు అందరికీ ఇస్తూ ఉంటారనమాట. చీటీ చూపించిన వాళ్ళందరికీ కూడా, ఆ విత్డ్రాయల్ ఫామ్ చూపించిన వాళ్ళందరికీ కూడా కొన్ని లక్షల రూపాయలు ఆయన ఇచ్చేస్తూ ఉంటారు. తన చేతుల ద్వారానే ఇవ్వాలి, తన సంతకం పెడితేనే ఇవ్వాలి. ఆ ధనం అందరికీ దానం పోస్తూ ఉంటారు. కొన్ని సంవత్సరాల పాటు ఆయన అదే పనిలో కొనసాగించారనమాట. కానీ ఏ ఒక్క రోజైనా సరే తన అధికారాన్ని మినహాయించి ప్రతి నిత్యము నేను ఇదే కానీ చేస్తుంటాను కాబట్టి నా పై అధికారి చెప్పకుండా నేను ఒక కొంతలో ఒక 100 రూపాయలైనా కావచ్చు, 1000 రూపాయలైనా కావచ్చు, ఈ 1000 రూపాయలు 2000 3000 లేదా 10,000 లాంటివి 10,000 ఇస్తున్నాను చెప్పి ఇచ్చారనుకోండి, ఆయన ఉద్యోగాలు ఉంచరనమాట కొంతకాలానికి. ఎందుకంటే నీ పైన అధికారం ఉండేటటువంటి నీ పైన అధికారికి నువ్వు చెప్పకుండా ఇటువంటి పని చేసావు కనుక నేను ఉద్యోగం నుంచి తొలగించవచ్చు అనే లక్షణం సామాన్యమైనటువంటి అధికారికే ఉంటుందన్నమాట. ఎవరికైనా అధికారం అన్నమాట. అధికారాన్ని చూపించేటటువంటి చిహ్నం ఏదయ్యా అంటే ఈ అమ్మవారు పెట్టుకున్నటువంటి కిరీటం అన్నమాట. కిరీటము ధరించి ఉన్నది అంటే అధికారము కలిగినటువంటివి, మన మీద సర్వ అధికారములు ఆవిడికి కలిగినటువంటిది. పైగా ఆవిడ పెట్టుకున్నటువంటి కిరీటం కుర్విందమనిస్త్రే నీకనత్ కోటిగిరమండిత, అత్యద్భుతమైనటువంటి వెలుగుతో కూడినటువంటిది, బంగారపు కాంతితో విరాజిల్లుతున్నటువంటిది అనమాట ఈ కురువిందమనిస్త్రేణి కనత్కోటీర మండిత. అమ్మవారు అధికారం ఇచ్చింది, దేహంలో అధికారం ఇచ్చింది. దీన్ని విచ్చలవిడితనంగా వాడుకుంటే కొంతకాలానికి ఆవిడే ఇక నుంచి నువ్వు ఈ విచ్చలవిడితనాన్ని కట్టుదిట్టం చేసేటటువంటి స్థితి కూడా ఆవిడకే ఉంటుందన్నమాట. ఒక ప్రభుత్వమే ఉందండి. ఒక ప్రభుత్వం ఒక వ్యక్తికి ఒక డ్రైవింగ్ లైసెన్స్ లాంటిది ఇచ్చి దీనిని కొంతవరకే పరిమితి, ఒక రహదారి మీద ప్రయాణం చేసేటప్పుడు గంటకి ఇన్ని కిలోమీటర్ల వేగంతోనే నువ్వు ప్రయాణించాలి అనేటటువంటి లక్షణాన్ని కూడా ఆ ప్రభుత్వం ఏర్పరుస్తుందన్నమాట. కానీ ఆ ఇచ్చినటువంటి లైసెన్స్ ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటని ధిక్కరించి నా బండి కదండి, నా సొంత డబ్బులతో కొనుక్కున్నటువంటి వాహనం కదా అనేది నీ విచ్చలవిడితనంగా మీరు వాహనం నడుపుకుంటూ పోండి. వాహనాన్ని నడుపుకుంటూ వెళ్ళిపోతే ఏ ప్రభుత్వం అయితే నీకు ఆ యొక్క లైసెన్స్ని ఇచ్చిందో దాన్ని లైసెన్స్ రద్దు చేసే అధికారం కూడా ఆయనకి ఆ ప్రభుత్వానికి ఉంటుందన్నమాట. మనం పెట్టుకున్నటువంటి నియమాలు ఇవన్నీ కూడా. అలాగే జగన్మాత కూడా మన సృష్టిలోనే మన దేహంలోనే కొన్ని అవకాశాలు ఇచ్చిందన్నమాట. ఈ దేహం నీకు ఇచ్చిన పరిపూర్ణంగా ఇచ్చాను నేను కనుక ఈ దేహాన్ని నువ్వు పరిపూర్ణంగా ఆరోగ్యవంతంగా నువ్వు
చూసుకోవాలి ప్రతినిత్యము కూడా. గతంలో తీపి పదార్థాలు బాగా తినేటటువంటి వాడి అది ఇంకా విచ్చలవిడితనం అయిపోయిందనుకోండి. తీపి తీపి అస్తమాను తీపి తినడం కానీ, నీకు ఇష్టమైన పదార్థాలు ఎక్కువగా తినడం ప్రారంభించామనుకోండి, దీని మీద అధికారం కూడా ఆవిడకి కట్టడి చేసేటువంటి అధికారం ఆవిడ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి తీపి పదార్థాలు నువ్వు ఎక్కువగా తిన్నా సరే నీ దేహానికే ప్రమాదం వచ్చేటటువంటి స్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి అంతవరకు పరిమితి కలిగినటువంటి వారికి మనకు నువ్వు స్వీకరించాలనేటువంటి లక్షణాన్ని, అధికారాన్ని కూడా ఆవిడ కలిగి ఉంటుందన్నమాట. అంటే ఎందుకు కురవిందమని స్త్రీని కనుక కోటిరమండిత ఆవిడ నీ మీద అధికారం కలిగినటువంటిది. అలాగే గతంలో బాగా ఇష్టమైనటువంటి తినే పదార్థాలు తినేవాడిని, ఇప్పుడు తినలేను, ఇదేనమాట. కాబట్టి అమ్మవారు చెప్పినటువంటి విధంగా నువ్వు నడుచుకోనంతసేపు కూడా నీ మీద అధికారాన్ని ఆవిడ కట్టడి చేసేటటువంటి అధికారం కూడా ఆవిడ చూడగలదు. ఆవిడ ప్రతినిత్యం కూడా నిన్ను గమనిస్తూనే ఉంటుంది అనేటువంటి అంతరార్థం ఈ నామంలో ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళి ఏది ప్రయత్నించినా కూడా అమ్మవారి మన మీద అధికారం కలిగినటువంటిదే. మన నిత్యము కూడా 8 దిక్కుల నుంచి కూడా మనకి చూస్తూనే ఉంటుంది. ఆవిడికి తెలియకుండా ఏ ఒక్క చిన్న తప్పుడు పని కూడా మనం చెయ్యలేము అని చెప్పడానికి. అంతవరకు ఎందుకంటే మనం కొనుక్కున్నటువంటి మొబైల్ ఫోనే అర్ధరాత్రి పూట ఎప్పుడో ఎంత ప్రపంచమంతా నిద్రపోయిన తర్వాత నిదానంగా మొబైల్ తీసి ఎవరికో మన స్నేహితులకో బంధుమిత్రులకో ఫోన్ చేసేసి ఎవ్వరికి వినపడకుండా చీకట్లో ఆ కాల్ కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి. పెట్టుకున్న తర్వాత నెలవారీకో ఒక నెలకో లేదా నెలకు మనకి పోస్ట్ పే రీఛార్జ్ అయిపోయింది. ఎందుకంది ఇంత బిల్లు వచ్చిందా అంటే నువ్వు రాత్రి వేళలో ఈ సమయానికి ఇన్ని గంటలకి ఇన్ని నిమిషాలకి నువ్వు వేరే వాళ్ళతో ఫోన్ మాట్లాడావు అని ఒక యంత్రమే మనకు చెప్తోంది. అలాంటిది మనల్ని మనల్ని పుట్టించినటువంటి తల్లికి నువ్వు ఎక్కడ ఏ పని చేస్తున్నా ఏ తప్పుడు పని చేస్తున్నా ఆవిడ తెలియకుండా ఉంటుందా? తెలిసి తీరుతుందన్నమాట. ఇక్కడ చేసావు కనుక ఈ పాపానికి ప్రతిఫలం నీకు ఏ జన్మలోనైనా ఇవ్వచ్చు అన్నమాట. ఏ జన్మలో అయినా సరే నీ పాపానికి ప్రతిఫలాన్ని ఇచ్చేటటువంటి అధికారం నాకు పరిపూర్ణంగా ఉండి తీరుతుంది అని చెప్పడానికి కురువిందమనిస్త్రే నీ కనత్కోటీరమండిత నీ మీద పరిపూర్ణమైనటువంటి అధికారం నేను కలిగినటువంటి దాన్ని అని చెప్పడానికి కురువిందమనిస్త్రేని కనత్కోటీరమండితాయ నమో నమః. ఈ అధికారం ఎంతవరకు ఉంటుందంటే సామాన్యమైనటువంటి దేహం దగ్గర నుంచి కూడా ఎక్కడ వరకు మోక్ష స్థితి వరకు ఉంటుందన్నమాట. కాబట్టి కురువిందమని స్త్రీని కనత్కోటీరమండిత అనేటువంటి మంత్రానికి అర్థం ఏమిటయ్యా అంటే, నామానికి అర్థం ఏంటంటే నీకు ప్రతి నిత్యం కూడా ఆవిడ రక్షణ చేస్తుంది, తప్పుడు పనులు చేస్తే ఆవిడ శిక్షణ కూడా వేస్తుందన్నమాట. అలాగే దీనికి చిన్న ఉదాహరణ ఏం చెప్తాయంటే, మనకి కృష్ణ పరమాత్మ యొక్క లీలలు చాలా అత్యద్భుతంగా ఉంటాయి అన్నమాట. కృష్ణుడి లీల, బాలకృష్ణుడి లీలలు, ఆ బాలకృష్ణుడి యొక్క లీలలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే, ఇప్పుడు మనకి ఇంట్లో ఉండేటువంటి స్టీల్ బిందెల మీద గిన్నెల మీద ఏదైనా ఫంక్షన్కి వెళ్తే పేర్లు ముద్రించేస్తారు చూసారా? అలాగే కృష్ణుడు ఉన్నటువంటి ఆయన ఈ భూమి మీద నడయాడినటువంటి కాలంలో కొండల మీద కూడా పేర్లు ఉండేవేమో బహుశా. ఎందుకంటే ఇంట్లో కుండ ఇప్పుడంటే స్టీల్ గిన్నెలు కాదండి, కుండలే కదా. ఈ కుండ వారిది, ఆ కుండ వారిది అని మారిపోకుండా ఉండడానికి కుండల మీద పేర్లు రాసి ఉండేవి. కృష్ణుడు ఏం చేశాడయ్యా అంటే, ఈ ఇంట్లో పెరుగు వెన్న పాలు అన్నీ తాగేసి ఈ కుండలు తీసి ఎదురింట్లో పడేసేవాడు అనమాట. ఆ ఇంట్లో పాలు వెన్న పెరగ అన్నీ తీసేసి ఈ ఇంట్లో పడేసేవారు అనమాట. యశోదాదేవికి దగ్గర వచ్చినప్పుడు కంప్లైంట్స్ అన్నీ ఇవన్నీ కూడా, అమ్మ మీ పిల్లవాడు ఇలా చేశాడు తల్లి అని చెప్పడానికి. అమ్మ మా పిల్లవాడు అలా చేస్తాడంటే నిజమే తల్లి, నిజమే. ఎందుకంటే మేము ఇద్దరం తెలియక మీ ఇద్దరం జుట్టు పట్టుకుని కొట్టుకోవాల్సిన పరిస్థితే వచ్చింది ఆ రోజున. ఎందుకంటే ఆ రోజు అంతసమానం కృష్ణుడు తింటున్నాడు అనుకున్నాం, కానీ ఎదురింటి అమ్మాయే తినేసింది. ఎందుకంటే సాక్ష్యాల కోసం ఆ ఇంట్లో కుండలు ఆ ఇంట్లో ఉండిపోయి, ఈ ఇంట్లో ఉండవలసిన కుండలు ఆ ఇంట్లో ఉన్నాయి, అలాగే ఆ ఇంట్లో ఉండవలసిన కుండలు ఈ ఇంట్లో ఉన్నాయి అన్నమాట. ఉన్నయ్యేసరికి ఇద్దరు కూడా ఈ ఇంట్లో కుండలు ఉంటాయి, ఇద్దరు కూడా చూసుకుని అబ్బో ఈ ఎదురింటిది అనమాట, రోజు మా ఇంట్లో వెన్న పాలు పెరుగు దొంగతనం చేశాను, ఇద్దరు తలా కొట్టుకునే సందర్భం కూడా ఏర్పడింది అనమాట. కృష్ణలీల ఎంత ఆనందకరంగా ఉంటాయో అంతే అంతరార్థాన్ని కూడా కలిగి ఉంటాయన్నమాట. ఈ జన్మలో నీకు అధికారం ఉంది కదా అని చెప్పి 10 మందికి పెట్టే స్థితి ఐశ్వర్యం నీకు ఇచ్చినా సరే ఏ ఒక్కడికి పెట్టకుండా, ఏ ఒక్కడికి నువ్వు దానం చేయకుండా నువ్వు తినేసేయి, భవిష్యత్తులో కానీ గత జన్మలో కానీ నీ తల అక్కడికి ఆ తల ఇక్కడికి మార్చగలవు, నీ కుండ అటు ఆ కుండ ఇటు మార్చగలవు అనేటువంటి లక్షణం కృష్ణలీలలో ఉంటుందన్నమాట. కృష్ణుడు ఏ ఒక్క చిన్న అంతరార్థంగా చేసినా సరే అంతటి అంతరార్థం ఉంటుందన్నమాట కృష్ణలీలలో. కాబట్టి అమ్మవారు మన ప్రతినిత్యము కూడా చూడగలిగినటువంటి తల్లి. అలాగే ఆదిశంకర్ భగవత్పాదులు కూడా సౌందర్య లహరి అనేటువంటి మహా అత్యద్భుతమైనటువంటి లహరిలో
ఒక చిన్న శ్లోకం రాస్తారన్నమాట. ఆ శ్లోకానికి అర్ధరార్థం ఏమిటయ్యా అంటే, ఈ కిరీటం అమ్మవారు ధరించినటువంటి కిరీటం ఉంది. కిరీటం ఉన్నది కనుక ఈ కిరీటం ఎవరు పెట్టుకున్నటువంటి కిరీటాల కంటే కూడా పై స్థాయిలో ఉంటుంది. అంటే అమ్మవారు పెట్టుకున్నటువంటి కిరీటం ఎవరెవరి ఎవరెవరి దేవతామూర్తుల మీద అధికారం కలిగినటువంటిది. మన మీదైన అధికారం మనకంటే ఎక్కువ స్థాయి కలిగిన వారి మీద అధికారం. ఎందుకంటే తహసీల్దార్ గారు ఒక రకమైన తలబాగా పెట్టుకుంటారు. తహసీల్దార్ గారు గతంలో పెట్టుకునేవారు. ఇప్పుడు ఆయనకంటే మహారాజు గారి స్థానంలో ఉన్నారు. ఆయన ఒక కిరీటం పెట్టుకుంటారు. అంటే తహసీల్దార్ గారు పెట్టుకునేటువంటి స్థిరస్థానం కంటే మహారాజు గారు పెట్టుకునే మంత్రి గారు పెట్టుకునే కిరీటం ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే మంత్రి గారు పెట్టుకునే కిరీటం కంటే మహారాజు గారు పెట్టుకునే కిరీటం ఇంకా పై స్థాయిలో ఉంటుందన్నమాట. అలాగే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ఒక్కొక్క అధికారాన్ని బట్టి వాళ్ళు పెట్టుకునే కిరీటాలు స్థాయి మారుతూ ఉంటుందన్నమాట. మరి అమ్మవారు పెట్టుకునే కిరీటం ఎవరికి స్థాయి కంటే పెద్దదంటే, అమ్మవారు ఒకసారి సభలో కూర్చుని ఉండగా పరమేశ్వరుడే సభలోకి ఆగమనం చేశారు, వచ్చారనమాట. వచ్చేసరికి వెంటనే అక్కడ ఉండేటువంటి మహాభటుడు ఒకడు ఆవిడకి వచ్చి చెప్పారనమాట. చెప్పి అమ్మ పరమేశ్వరుడు ఏం చేస్తున్నారు తల్లి అని చెప్పేసరికి ఉత్తరక్షణం అయ్యో పరమేశ్వరుడు వచ్చేస్తున్నారా అని ఉలిక్కిబడి లేచిందనమాట. ఉలిక్కిబడి లేచింది. సాధారణంగా అమ్మవారు కూర్చునే స్థితి ఎలా ఉంటుందయ్యా అంటే, పక్కనే మంత్రిదేవి శ్యామలాదేవి, దండనాయకురాలు చక్కగా వారాహిదేవి కూర్చుందనమాట. ఎవరైనా ఒక భటులు వచ్చారనుకోండి, ఒక భటుడు వచ్చి అమ్మ మిమ్మల్ని కలవడం కోసం ఒక వ్యక్తి వచ్చారు, ఒక దేవతామూర్చే వచ్చారు అంటే ఆయన వచ్చి మంత్రిని దేవత చెప్తారు శ్యామలాదేవితో. శ్యామలాదేవిలా చేతికి చేయి అడ్డం పెట్టుకుని అమ్మ ఫలానా వ్యక్తి వచ్చారండి, సరే ప్రవేశపెట్టండి అని అమ్మవారు కూడా అనుమతిస్తారు. సరే వేచి ఉండే లక్షణం గల సరే అలా ఉండమని ఆవిడకి సంజ్ఞిస్తారు. కానీ ఆవిడ ఎప్పుడు ఉత్తరక్షణం పరమేశ్వరుడు సభలోకి మణిద్వీపంలోకి వచ్చారు, అడుగు పెట్టారని సరే ఉలిక్కిబడి లేచిందనమాట. ఉలిక్కిబడి లేచి గబగబా పరుగులు తీస్తూ వెళ్తుందన్నమాట. ఎందుకంటే పరమేశ్వరుడు వచ్చింటే ఆవిడకి భర్త మీద ఉండేటువంటి అంతటి ప్రేమ భయభక్తులు అనమాట. అంతటి పాతివ్రత్యం కలిగినటువంటి తల్లి. ఆవిడ పరిగెడుతుకుంటూ వస్తుంటే ఈ ఒక పక్కన దండనాయకురాలు వారాహిదేవి శ్యామలాదేవి పక్కనే ఇప్పటి వరకు బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆవిడకి సాష్టాంగ నమస్కారం చేసి ఉన్నారన్నమాట. సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు ఈ కిరీటాలన్నీ కూడా నేలకి తగిలి ఉన్నాయి. తగిలి ఉండేసరికి వెంటనే శ్యామలాదేవి బ్రహ్మ లేగవయ్య లే అయ్యవారు వచ్చారట, అమ్మవారు ఉత్తరక్షణం ఆవిడ వెళ్ళవలసి వచ్చింది, ఆవిడ వెళ్ళి స్వాగతం పలకాలని చెప్పి చతుర్ముఖ బ్రహ్మ అమ్మ ఆయన కిరీటం నేలకి తగిలి ఉంది. 4 కిరీటాలు పైగా కోణాలు సూదిగా ఉంటాయి. ఆవిడని గబుక్కున తగిలారనుకోండి కాలికి ఏదైనా గాయం అవుతుందేమో, బ్రహ్మ పక్కకు తప్పుకోవయ్యా అని చెప్పిందనమాట. తర్వాత ఉపేంద్రుడు శ్రీమన్నారాయణుడు అంతటి వారే ఉన్నారనమాట. శ్రీమన్నారాయణతో అయ్యా మహానుభావ శ్రీమన్నారాయణ పక్కకు తప్పుకోండి, అమ్మవారు ముందు వెళ్తున్నారు కాబట్టి బ్రహ్మగారి కిరీటము శ్రీమన్నారాయణ కిరీటం, తర్వాత ఇంద్రాది దేవత కిరీటాలు అష్టదిక్పాల దేవత కిరీటాలన్నీ కూడా ఆవిడ పాద అందీలకి సరిపోలేదన్నమాట. పాదం వచ్చి నడుస్తూ ఉంటే ఈ కిరీటాలన్నీ కూడా పక్కకు తప్పుకొని అయ్యవారికి ఆవిడ స్వాగతం పలికింది అనేటువంటి శ్లోకాన్ని సౌందర్య లహరిలో మనకు అందించారనమాట. అంతటి మహా అత్యద్భుతమైన శ్లోకం. ఇంకా విచిత్రం చేసి ఏం చేశారంటే బ్రహ్మాది దేవతలందరూ కూడా అమ్మవారి పాదాలు పట్టి నమస్కరించినప్పుడు ఆవిడ గోటిలో చిన్న రేణువు కనిపించినప్పుడు, ఇసుక రేణువు లాంటిదే మట్టి రేణువు లాంటిది, దాన్ని తీసి బ్రహ్మగారు ఒక నలగ తీసుకుని కళ్ళగద్దుకుని శిరస్సు కిరీటం మీద పెట్టుకున్నారు. ఆయన ఆ కిరీటం మీద పెట్టుకునేసరికి ఆయన ఎంతటి జ్ఞానం వచ్చిందయ్యా అంటే, ఇంతటి మంది సృష్టి చేసేటటువంటి లక్షణాన్ని ఆయన ఒక్కడే సంపాదించాడనమాట. నిజంగా బ్రహ్మగారి యొక్క జ్ఞానం ఎంతటిదో గమనించండి. ఇంతటి తలరాతలు, ఇంతటి గొప్ప తలరాతలు రాస్తున్నాడంటే, ఇంతమందిని మనుషులు సృష్టించాడంటే, ఇంతమంది యొక్క ప్రతి మనిషిలో కూడా మెదడు పెట్టాలి, కళ్ళు పెట్టాలి, ముక్కు పెట్టాలి, నోరు పెట్టాలి, నాలుగు పెట్టాలి, చేతులు పెట్టాలి, కాళ్ళు పెట్టాలి. కానీ ఏ ఒక్క వ్యక్తిని చూసిన కడే ఇంకొక వ్యక్తిని చూసినట్టుగా ఉండకూడదన్నమాట. అందరికీ ఉండే కళ్ళు, ముక్కు, చెవి, నోరు, నాలుక ఉండాలి. కానీ ఒక ముఖం చూస్తే ఒక ముఖం చూసినట్టుగా ఉండకూడదు అనమాట. ఒక గొంతు వింటే ఇంకొక గొంతుకి సమానంగా ఉన్నట్టుగా ఉండకూడదు అనమాట. అలాగే వేలిముద్ర లక్షణాలు చూడండి. ఇన్ని కోట్ల మందిలో ఈ ప్రపంచం మొత్తం ఎన్ని కోట్ల మంది ఉంటారో అంతమంది కోట్లకి ఇన్ని రకాలైనటువంటి వేలిముద్రలు సృష్టించాలన్నమాట. ప్రతి ఒక్క అవయవానికి కూడా ఒక్కొక్క ఇదనమాట. మనకి సైన్స్ డెవలప్ అయ్యే కొద్దీ కూడా శాస్త్రజ్ఞానం కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట. గతంలో బ్రహ్మగారి ఇంత లక్షణమా అనేటువంటి లక్షణం. ఒక డిఎన్ఏ తీసుకోండి, ఒక డిఎన్ఏ అయితే వేరొక డిఎన్ఏ మ్యాచ్ కాదనమాట. అవి రెండు సరితూగవు. ఇన్ని లక్షణాలు పెట్టారే, కళ్ళు, ముక్కు, చెవినో ఇన్ని దేహంలో ఎన్ని ఉన్నాయే, ఆయన జ్ఞానం ఎంతటిదై ఉండాలి. కాబట్టి బ్రహ్మగారు ఆ అమ్మవారి పాదరేణు తీసుకుని శిరస్సు మీద కిరీటం మీద పెట్టుకునేసరికి ఇంతటి జ్ఞానం వచ్చి అందరి తలరాతలు రాశారనమాట. తర్వాత శ్రీమన్నారాయణుడు
పుట్టించడం ఏముంది, పుట్టిన మనం ఎవరైనా పుట్టించేస్తాం. కానీ ఆ పుట్టిన బిడ్డని సక్రమంగా పోషించద్దు. ఒక తల్లే ఉంది, బిడ్డని కన్నది, పెంచే ఓపిక లేక ఎక్కడో వదిలిపెట్టి వెళ్ళిపోయిందనుకోండి, ఆ పుట్టిన బిడ్డని వేరొక తల్లి తీసుకొని జీవితాంతం పోషిస్తూనే ఉండాలి ఆవిడికి ఎంతటి శక్తి కావాలి. అలాగే ఇంకొక రేణువుని తీసుకుని శ్రీమన్నారాయణుడి శిరస్సు మీద పెట్టుకుని ఈ యొక్క సృష్టి అంతా నడిపిస్తున్నారనమాట. స్థితి అంతా నడిపిస్తూ ఉన్నారనమాట. పుట్టిన వెంటనే తల్లిగర్భం నుంచి వచ్చేసాం, అయిపోయింది. కానీ ఇంత పెద్ద స్థితి ప్రతి నిత్యము కూడా నిద్ర పట్టేటట్టు చేయాలి, నిద్రాకాలిక సుఖాన్ని ఇవ్వాలి, తిన్న పదార్థం అరిగేలాగా చేయాలి, ప్రతి నిత్యం కూడా ఆకలి అవుతుందని మన దేహాలకు చెప్పాలి. ఇంత స్థితి చేయాలి శ్రీమన్నారాయణుడు. ఇంత స్థితి చేశారంటే ఎక్కడిది కారణం అంటే అమ్మవారి పాదరేణుల నుంచి ఈ యొక్క రేణువు చేసుకుని కిరీటం మీద వేసుకున్నారన్నమాట. అంత శక్తి వచ్చింది. ఇంకా మహేశ్వరుడి దగ్గరికి వచ్చారు, మిగిలిపోయింది ఆ రేణువు అంతా కూడా. సృష్టి స్థితిలో చేస్తే ఇంకా లయకారు నేనంతా చేయాలని చెప్పి ఆ మిగిలిన రేణువంతా కూడా తను తీసుకుని ఒళ్ళంతా పూసుకున్నారన్నమాట. కాబట్టి అరుణాచల మహత్యంలో బ్రహ్మగారికి శ్రీమన్నారాయణుడి కంటే మహా గొప్ప స్థితి ఎందుకు వచ్చింది అంటే తన దేహమంతా పూనుకున్నారు అమ్మవారి యొక్క సౌభాగ్యాన్ని. అందుకే పరమేశ్వరుడు తన ఒంటికి పూసుకుని విభూతంతా ఏమిటంటే జగన్మాత అయినటువంటి పార్వతి యొక్క లలితా త్రిపుర సుందరి దేవిక పరాగరేణులతో సృష్టి అంతా నడిపిస్తున్నారని చెప్పి సృష్టి స్థితిలో ఏ కారణంలో కూడా అమ్మవారి పాదరేణులు చూపించారనమాట. కాబట్టి కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండితాయి నమో నమః. అమ్మవారి కిరీటము ఎవ్వరి ఎందు కూడా తల వంచబడదు, తల ఎత్తే ఉంటుంది. కాబట్టి జీవితంలో కూడా లలితా సహస్రనామని చెప్పుకుంటున్నాం వింటున్నామంటే ఎవరి ఎందు కూడా గురువుల ఎందు పెద్దల ఎందు తప్ప ఎవరి ఎందు కూడా వంచే స్థితి నీకు రాకూడదు, అంటే తప్పు చేసే స్థితి నీకు రాకూడదు అని చెప్పడానికి కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండితాయి నమో నమః. తర్వాత నామం